యోగా వర్షం నమస్తే. సో మనం అయితే రైట్ నా ఉన్నది షికాగో డౌన్ టౌన్ ఉన్నాము. సో మన హాలిడే ఇన్నాడు ఉన్నది. సో ఏడవైనా మన హాలిడే తో అనుబంధం అనేది వేరే లెవెల్ ఉన్నది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ ఒక చిన్న బ్యాంక్ లో పని ఉన్నది. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏటీఎం నియర్ బై అని దోలాడితే ఒక లొకేషన్ చూపించింది. సో దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు షికాగో డౌన్ టౌన్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ నాస్టాలజిక్. ఎందుకనంటే నేను ఇంతకు ముందు బాస్టన్ లో ఉన్నప్పుడు అయితే మంత్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ ఇట్లా డౌన్ టౌన్ పోయి ఇట్లా వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. సో రైట్ నౌ మళ్ళీ షికాగో బ్యాక్ వచ్చేసిన తర్వాత షికాగోకి విజిట్ చేసిన తర్వాత బాస్టన్ కి బ్యాక్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోదాము. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. షికాగోలో ఈ కూల్ బ్రీజ్ మన ముఖానికి తాకుతుంది కదా, బాస్టన్ లో కూడా సేమ్ అట్లానే అనిపిస్తుండే మనకు. ఇది వరకు మనం షికాగో వచ్చింది అయితే లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే ఇది వరకు మనం ఎప్పుడైనా వచ్చినా సరే ఎయిర్పోర్ట్ లో లేఓవర్స్ లోనే ఉంటుండే. మనము లేఓవర్స్ తప్ప వేరేది ఏం చేయకపోతుండే. ఎయిర్పోర్ట్ లోపలనే ఉంటుండే, బయటకు రాకపోతుండే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ అవుట్ అండ్ గోయింగ్ సమ్వేర్ లెజిట్. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే యా గైస్. సో ఇప్పుడే ఒకడు మన ఇంకా అట్లా వెళ్ళిపోయింది కదా నడుచుకుంటా. జస్ట్ ఏం లేదు, ఫస్ట్ టైం షికాగోలో ఎట్లుంటారు ఏం సంగతి తెలియదు కదా. జనరల్ ఫోన్ కింద పెట్టేసిన మళ్ళీ ఫ్రెండ్ కాగల గిఫ్రెండ్ కాగల వాడు కాడు. బట్ ఫిర్వి జస్ట్ ఇన్ కేస్ ఎందుకు హౌ యూ డూయింగ్ అని అన్నా. ఇట్లా అన్నాడు, నేను ఇట్లా అన్నా. కథం అయిపోయింది. స్కేల్ కథం దుఃఖం బంద్. ఇడికలు కూడా రోడ్ దాటేద్దాము. ఓనా మాట్లాడిదామని చూద్దాం భయ. ముంగల్ పోయినాక చూద్దాం. యాక్చువల్లీ షికాగో ఇంకా మనం అసలు హార్ట్ ఆఫ్ ద టౌన్ కి పోలేదు. జస్ట్ ఇది బయటనే చేస్తున్నాము. సో ఇట్లా నెత్తు కూడా పోతాం అనమాట. సో ఇట్లా అక్కడిక్కడ పోతున్నప్పుడు కూడా మనుషులు ఎవరైనా కనిపిస్తే ఆబ్వియస్లీ అది ఒక సంస్కారం, మన నమస్కారం అన్నట్టు. ఎలాగా సారీ నమస్కారం మన సంస్కారం అన్నట్టు జనరల్ ఇట్లా నెత్తు కూడా పోతాం అనమాట. ఎవడు అయినా సరే. ఏంటంటే జస్ట్ హాయ్ హౌ ఆర్ యు. ఒకవేళ ఆగిండి అనుకో అంతోడిగా ముచ్చట పెట్టుకుంటూ కూర్చోవచ్చు. వాడు ఖాళీ ఉంటే అవుతాడు, బిజీ ఉంటే వెళ్ళిపోతాడు. అంతే, సింపుల్ యాజ్ దట్. అంతే. సో ఇప్పుడైతే మనం ఒక క్రాస్ సెక్షన్ కి వచ్చేసినాము. సో మన రెగ్యులర్ వ్లాగ్ అంటే రెగ్యులర్ అంటే పాత చూసేటోళ్ళు అందరికి గుర్తుంటది ఏంటంటే మనం వచ్చి కాడ బటన్ వత్తాలి. బటన్ ఏదరా నాయన చుట్టూ తిరుగుతున్నా లేదా. ఓకే ఫుల్ అయిపోయింది అది. బటన్ ఏదని దోలాడుతున్నా నేను. బటన్ అక్కడ దిక్కున్నట్టు. సో ఈ సిగ్నల్ దాకా నెక్స్ట్ సిగ్నల్ కాడ రైట్ అనమాట. సో ఆడ రైట్ తీసుకుంటే మనం వచ్చేస్తాము. వాట్ యు సే దట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కాడికి వచ్చేస్తామంట దగ్గరలకు. ఇదేంది కెనాల్ స్ట్రీట్ ఆఫ్టర్ బార్ షికాగో ఈటరీ అండ్ మార్కెట్ కెనాల్ స్ట్రీట్. ఇది స్ట్రీట్ అనుకుంటా. చూడు పెద్ద బిల్డింగ్ చూడు. ఇవన్న నా ఫోన్ లో పెట్టడానికి వస్తలేదు. ఖాళీ ఒక ఫోటో దిగుదాం సెల్ఫీ. అట్లుంటది మనతోనే. చలో ఎండ మనకి ఇట్లా కొడుతుంది కదా, సో అందుకే లైటింగ్ అట్లా వస్తుంది. సో ఫిర్బీ మనం చేసుకుంటూ పోదాము. బిల్డింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి భయ. నార్మల్ గానే నాకు పెద్దగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం రెగ్యులర్ డౌన్ టౌన్ కైడెక్ అవి ఈడెక్ కూడా పోలేదు కదా మనం. ఇంకా పోతే తెలుస్తుంది అనమాట. సో బస్సెస్ కూడా బాగున్నాయి. నేను ఏంటంటే ఇప్పుడు ట్రైన్ లో పోదామని ప్లానింగ్ అనమాట. సో మన బాయ్స్ అంటే నేపర్విల్ ఉంటారు అందరూ. నాపర్విల్ ఉంటారు. సో నాపర్విల్ ఓనికే ప్లానింగ్ అనమాట. ఏంటంటే చూసి అడుగు హచ్చితూ చేయాలంతే. వేరేది ఎక్కువ ధమాక్ ఖరాబ్ ఏమి ఉండదు. ఇక్కడ నార్మల్ గానే ఉంటది. ఏదున్నా సరే చాలా రెగ్యులర్ గా చూసి సెక్యూరిటీగా వెళ్ళిపోవాలంతే. సో ఇక్కడ మనం అయితే ఒక చిన్న చౌరస్తా దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ రాసి ఉంది కదా డౌన్ టౌన్ హాఫ్ 1/4 మైల్ అంటే పావు కిలోమీటర్ అంటాం కదా. షికాగో యూనియన్ స్టేషన్ స్ట్రేట్, మిల్వాకీ ఎవెన్యూ హాఫ్ మైల్ స్ట్రేట్. సో ఇక్కడ యాక్చువల్ ఏమున్నదంటే మనకు షికాగో యూనియన్ ట్రాన్సిట్ సెంటర్ ఉన్నది. యూనియన్ స్టేషన్ ట్రాన్సిట్ సెంటర్ అనమాట. సో ట్రాన్సిట్ అంటే ట్రాన్స్పోర్ట్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్ కి ట్రాన్సిట్ కి ఇట్లా మన ఇచ్చేసేస్తారు. సో అంటే నేను చెప్పిన కదా చూడు అక్కడ బస్ స్టాప్ సిఈఎఫ్ బస్ స్టాప్స్ అనమాట. సింపుల్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఫ్యాంటసీ నేమ్స్ యూజ్ చేస్తారు. యూకే కంటే డిఫరెంట్ ఉండాలి యుఎస్ లో అని చెప్పేసి వాళ్ళు కొత్తిమీర అంటే వీళ్ళు కలేమాకు అంటారు. అట్లా అంటే వాళ్ళు కరివేపాకు అంటే వీళ్ళు కలేమాకు అంటారు. అట్లా ఎగ్జాంపుల్ అనమాట. అరే పెద్ద బిల్డింగ్ల కాడికైతే వచ్చేస్తున్నాము. అది చూడురి ఇంత పెద్ద ఉన్నది బిల్డింగ్. క్యా బాతే. ఎట్లానే ఉన్నాయి మొత్తం బిల్డింగ్స్ అన్ని. లోపల అంటే ఇట్లా పోతే డౌన్ టౌన్ వస్తుంది అనమాట. ఆడ రాసి ఉండే కదా అట్లా. ఇంకోటి హ్యాట్ డిఫరెంట్ ఉంది కదా. మన యూనివర్సల్ లాగ్ లో పెట్టినా కదా ఆడ కొనుక్కున్నా. $27 ప్లస్ టాక్సెస్ అంటే $28.60 అయింది మనకు. ఏం చేస్తాం అంటే ఒక జాగాలకు అయినందుకు ఒక గుర్తు ఉండాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ప్రతిసారి అట్లా చేయము. బట్ ఈసారి ఎందుకో చేయబుద్ధి చేసినాం అంతే. ఓ అది సంగతి. సరే ఇగో రాగానే వాడు పని చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? డోలు ఆడాలి. ఇక లేదు ఒత్తేడుది ఉన్నదా కాక మా చుట్టూ తిరుగుడే అవుతుంది. లేదు ఆడు చూడు ఒకడు సూది కూర్చోండి దానికి. ఇక్కడ ఉలగాడు సూది కూర్చారా ఉలగాడు. How far is it downtown from here? Downtown? Yeah. This is downtown. Oh, this is downtown. Where do you want to go? Like I'm just a tourist, so. There's the Sears Tower. So What's that? That's the Sears Tower. It's the largest building in Whole of Chicago? Sears Tower, you said? Yeah. Well, it's called Willis Tower now. Willis Tower. It used to be called Sears. Okay, we can go now. Yeah. You can go. No, there's no sign, right? Okay, say hi if you want. My vlog. You know, but Hey, good man. Thank you. A banker? kind of portfolio man. Portfolio manager, close. What gave it away? Yeah, right there. You're a tire. All right, man. Really smart. Have a good one. సో ఫైర్ స్టేషన్ అయితే వచ్చింది. ఫైర్ జంప్ అది వచ్చినప్పుడు ఇక్కడ కార్లో చూస్తారు కదా. సో అది వచ్చినప్పుడు ఏంటంటే
ఒక కార్ ఆగిపోయింది అక్కడ పార్కింగ్ లైట్స్ ఇక్కడ దొంగలు అక్కడనే గప్చుప్ అనమాట. సో పోలీస్ వెనకాల పోతుర్రు ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది, అది పోయినాకనే అందరు పోతురు. సో కొన్ని రూల్స్ వీళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఒకవేళ అంబులెన్స్ పోతున్నప్పుడు కార్ పక్కకు సైడ్ కాపుకోలేదు అనుకో వానికి పోలీస్ చలాన్ వేస్తాడు. చలాన్ వేసేసి వానికి ఒక అదే ఏదో ఒకటి పాయింట్స్ అయితే డిడక్ట్ అవుతాయి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద. అండ్ ఇక్కడ షికాగో రివర్ దగ్గరకు వచ్చినాం అనుకుంటా. సో ఇది టాలెస్ట్ బిల్డింగ్ అంట వాడు చెప్పిండు. సో ఇది రివర్ అనమాట. రివర్ కాడికి అయితే వచ్చేసినాము. ఆ బ్యూటిఫుల్ సినారియో. కిరికిరి ట్రంప్ బిల్డింగ్ ఉంటుంది అంట, ఆడికి కూడా పోవాలి. చూడు బాయ్ ఆడ ఖతర్నాక్ ఉంది. సో ఈడ బిడ చూడు ఒక సెల్ఫీ కొడదాం. ఈ నీళ్ళ దగ్గర పోతుంటే మనకు భయం అవుతుంది అనమాట, ఏమైనా కింద పడేస్తామా అని చెప్పేసి. బ్యూటిఫుల్ ఉన్న బ్రిడ్జెస్ వచ్చి ఏంటంటే మన మూసి పోయేటప్పుడు మొత్తం మన పురాణా పుల్ కాడ, మళ్ళా మన అఫ్జల్గంజ్ కాడ, హైకోర్ట్ కాడ, మళ్ళా బేగం బజార్, మొత్తం మంగళఘాట్ బ్రిడ్జ్ అవన్నీ ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఉంది ఇక్కడ. ఇగో ఆడికెళ్ళి మూసి వస్తుంటే ఇగో ఆడికెళ్ళి బ్రిడ్జులు స్టార్ట్ అయినాయి మొత్తం. ఇగో ఇదొక బ్రిడ్జ్, మళ్ళీ అదొక బ్రిడ్జ్, మళ్ళీ దాని అవతల ఒకటి బ్రిడ్జ్. ఇది ఎట్లా అయిపోయిందంటే హైకోర్ట్ కాడ ఒక బ్రిడ్జ్ సరేనా, మళ్ళీ సిబిఎస్ కాడ ఒక బ్రిడ్జ్ ఇమ్లివర్ నువ్వు ఏ జాగాల, మళ్ళీ దాని తర్వాత ముంగల పోయినాక తర్వాత దాన్ని చెదరగట్ కాడ ఒక బ్రిడ్జ్, చెదరగట్ తర్వాత ముషరంబాగ్ కాడ బ్రిడ్జ్. సో అట్లా బ్రిడ్జ్లో అయిపోతున్నాయి అన్ని. సో జస్ట్ నాకు అట్లా సిమిలారిటీ అనిపించింది కాబట్టి చెప్తున్నాను. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉన్నాయి. నాకు ఏంటంటే న్యూయార్క్ సిటీ ప్లస్ బాస్టన్ కలిపితే షికాగో అనిపిస్తుంది. ఏమో కాలిపిల్ ఎలివేషన్ ఇస్తుండొచ్చు, బట్ నాకైతే అనిపించింది అట్లా, అందుకే చెప్తున్నాను. అండ్ బాగానే ఉంది భయ, ఒక పీపుల్ ఇట్లా ఫ్రెండ్లీ ఉన్నారు, మంచిగానే ఉన్నారు. అండ్ ఇక్కడ బాగానే ఉన్నాయి బిల్డింగ్స్ ఇట్లా. మనం వచ్చింది బ్యాంక్ ఆఫ్ అమెరికా. బ్యాంక్ ఆఫ్ అమెరికా వచ్చేసినాం యాక్చువల్లీ. బ్యాంక్ ఆఫ్ అమెరికా వీడియో బ్యాంకింగ్ అంట ఇది. సో ఇక్కడ మనకు ఏదున్నా సరే వీడియో తోటే ఓపెన్ అవుతుంది అనుకుంటా. సో ఎంట్రీ అయితే అయిపోయినాము. సో టు అన్లాక్ డోర్ ఇన్సర్ట్ ట్యాప్ అని డిజిటల్ వాలెట్, అంటే ఫోన్ లో కూడా డిజిటల్ వాలెట్ కూడా మనం చేయొచ్చు. మన దగ్గర కార్డ్ ఉంది, మనము ఎనీ బ్యాంక్ కార్డ్, అంటే ఎనీ బ్యాంక్ కార్డ్ అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన కార్డు, ఈ కార్డు మనం పెట్టవచ్చు. మన దగ్గర క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ రెండు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే క్రెడిట్ కార్డ్ అయితే పెట్టిద్దాము. ఇంట్లో పెట్టమంటారు, వాళ్ళకి అయితే పంపించినాం మనము. వాడు సక్సెస్ ఇచ్చిండా, సక్సెస్ అయితే ఇచ్చిండు. నిమిషమే అక్కడ గ్రీన్ బటన్ వస్తుంది. ఇప్పుడు లోపల రాగానే ఇది లాక్ అయిపోతుంది అనమాట. లాక్ అయిపోతే ఫోన్ దగ్గర అయితే కార్డు ఉంటుందో వాడే రాగలుగుతాడు. పెట్టేటప్పుడు మళ్ళీ అంటే ఒక ప్రాసెస్ తోటి పోవాలి. మనం క్యాష్ డిపాజిట్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవచ్చు. ఏంది వీడియో కాన్ఫరెన్సింగ్ అంట. వీడియో కాన్ఫరెన్సింగ్ మనకు అంత ఐడియా లేదు. అండ్ మిషన్స్ ఉన్నాయి అనమాట డిపాజిట్ చేసుకోవడానికి. డెబిట్ కార్డ్ మిషన్స్, విత్డ్రావల్స్ ఆర్ డిపాజిట్స్, ఎనీథింగ్ వీ క్యాన్ డూ. అయితే ఇప్పుడు అనుకోకపోతే ఒక చిన్న మెసేజ్ అయితే చేద్దాము. సో మనమైతే ట్రాన్సాక్షన్ చేసేసినాము. సో ట్రాన్సాక్షన్ మొత్తం అయిపోయింది. వాడు రిసిప్ట్ అయితే ఇస్తాడు, రిసిప్ట్ తీసుకొని పెట్టుకుందాము. సో వాట్ వుడ్ యూ లైక్ టు డూ నెక్స్ట్ అంటాడు. సో యూ వాంట్ టు కంటిన్యూ ట్రాన్సాక్షన్ అంటే నో, యూ వాంట్ టు కంప్లీట్ అవర్ ట్రాన్సాక్షన్ అని కొట్టేసిన. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ యువర్ ట్రాన్సాక్షన్ అని పడ్డది. ప్రాసెసింగ్ అనేది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో ఇక్కడ వుడ్ యూ లైక్ టు రిసీట్, ప్రింట్, నో రిసీట్, ఈమెయిల్. ప్రింట్ చేద్దాం అంటే మనకు కూడా ఉంటుంది. కార్డ్ పెట్టినాం, కార్డ్ వచ్చేసింది రిటర్న్, అమ్మ కార్డ్ వచ్చేసింది రిటర్న్. సో రిసీట్ కూడా వచ్చేస్తుంది. సో రిసీట్ తెలుసుగా మన పైసలు వచ్చిన రాకపోయినా రిసీట్ అయితే వస్తుంది మన ఇండియాలో ఉన్నప్పుడు. సో ఇక్కడ అయితే పైసలు వస్తేనే రిసీట్ వస్తుంది. సో యా వీఆర్ గుడ్. రిసీట్ అయితే వచ్చేసింది. సో మన కల్చర్ మామ ఏంటంటే మనం ఎవరైనా వచ్చినా సరే మనం ఇట్లా డోర్ తీస్తున్నామంటే వాళ్ళు అట్లకెళ్ళి వస్తున్నారు అంటే మనం డోర్ ఆపి పెడతాం. ఎందుకు వాళ్ళు కూడా వస్తారేమో లోపలికి అని చెప్పేసి మన మానవత్వం అది. అంటే ఇక్కడ అందరు అట్లానే చేస్తారు. సో అది ఒక హ్యాబిట్ అన్నమాట. ప్రస్తుతానికి అయితే మన వచ్చిన పని అయిపోయింది. బ్యాంకుకి పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లానే అయిపోయింది. వచ్చిన పని అయితే అయిపోయింది భయ. నెక్స్ట్ మనం పోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేపర్విల్ పోవాలి. నేపర్విల్ అంటే నేపర్విల్ అంటారు. నేపర్విల్ మనం నేపర్విల్ చేసేసినాము. అంటే NAPERVILLE దాన్ని నేపర్విల్ అంటారు. ఈ సైలెంట్ ఉంటుంది, మళ్ళా అంటారు. మనం ఏం చేస్తాం నేపర్విల్ లేదంటే నేపర్విల్. సో మన కన్వీనియన్స్ కి తగ్గట్టు అంటాం. సో ఎటు చూసినా పెద్ద బిల్డింగ్ లో ఉన్నాయి. అసలు ఎన్ని అంతస్తులు లెక్క పెడదాం ఒక్క నిమిషము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. అమ్మ నాకు లెక్కడానికి అసలు 50 అంతస్తులు ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి మొత్తము. మీకు ఓపిక ఉంటే లెక్క పెట్టుర్రి. 50 ఫ్లోర్స్. ఓకే భయ్య, నాకు అర్థమైంది ఏంటంటే లోపల పోయిన తర్వాత అక్కడ కూర్చొని మన ప్రాబ్లమ్స్ ఏమైనా తక్లీఫ్లు ఏమన్నా చెప్తే వాడు అక్కడ తెచ్చి బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏజెంట్ అనేది కనెక్ట్ అయ్యి మనకు తగిన సూచనలు ఇస్తుంది. సూచనలు ఇచ్చిన తర్వాత ఆ సూచనలు మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇంకెళ్ళి మెట్లు దిగేది దాడ ఉన్నది. సో అక్కడ పోదాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినాం కాబట్టి. సో యా గైస్, షికాగో అంటే మనము డెవాన్ స్ట్రీట్ అని బాగా వింటాము. సో డెవాన్ స్ట్రీట్ కూడా ప్లాన్ చేద్దాం, పోదాము. బట్ ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేపర్విల్ పోదాము. అండ్ లొకేషన్స్ అయితే బాగున్నాయి, ఫోటోలు కూడా జబర్దస్త్ వస్తాయి నాకు తెలిసి. సో అక్కడ
ఏదైనా గోడకు పెట్టేసి మనం టైమర్ తో ఫోటోలు దిగాల్సిన మంచిది. లేకపోతే వాళ్ళకి ఇద్దామని అంటే ఎవరిని నమ్మొచ్చేటట్లేదు ఇవాళ రేపు గిల్లల్లో, ఎందుకంటే ఎవరు ఎక్కడ ఇస్తారో తెలియదు. సో యా, ఇది సైకిల్ స్టాండ్స్ అనమాట. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ ఇయర్ అండ్ దేర్ మనకు సైకిల్ కి లాక్ వేసేందుకు ఉంటది అనమాట. అక్కడ సైకిల్ అండ్ మన లాక్ కూడా మనమే తెచ్చుకోవాలి. సో యా గైస్, దట్ వాస్ దట్. సో ఒకవేళ వీడియో ఇట్లా నచ్చడైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్పీజీ మిట్టు. అండ్ ఇట్లాంటి వ్లాగ్స్ కోసం, ఇట్లాంటి ఫన్ కంటెంట్ కోసం జర ఫాలో అయితే కొట్టుర్రి. మనం జబర్దస్త్ అయితే దింపేద్దాం అన్ని లైన్ టు లైన్. రైట్, మళ్ళీ టేక్ కేర్.